దేవుని యొక్క వాక్య భాగంలో మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మనం 9, 10, 11 చదివాం. ఇందులో రాజైన సొలొమోను గారు దేవునిచే ఏర్పరచబడిన వాడై ఒక మంచిగా మందిరాన్ని యెహోవా కొరకు కట్టించాడు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా అందరూ. అయితే దావీదు పట్టణములో ఉన్నటువంటి డేరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చి కట్టబడిన దేవుని మందిరములో సొలొమోను గారు కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పుడు కట్టాలంటే ఆ మందిరం. బంగారంతో పోత పోసాడు లోపల గర్భాలయాన్ని. తర్వాత మందసము పెట్టే ప్లేస్ని గర్భాలయం అంటారు. అందులో అతి పరిశుద్ధ స్థలం అది. దాన్ని బంగారంతో పోత పోసాడు. వెండి ఇత్తడి విస్తారంగా అసలు ఎన్ని టన్నులు వాడారో, ఎన్ని వందల వేల టన్నులు వాడారో లెక్కే లేదు అసలు. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి మందిరాన్ని, చాలా కాస్ట్లీ అద్భుతమైనటువంటి మందిరాన్ని మంచి ప్రణాళికతో ప్లాన్తో దైవికంగా దేవుని ఆత్మచేత నింపబడిన వాడై, దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడై ఆ మందిరాన్ని యెహోవా కొరకు కట్టించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా చెప్పండి. అయితే ఆశీర్వాదకరమైన మందిరంలో ఏముండాలి? దేవుని మందసం ఉండాలి. ఆ మందసము దావీదు పట్టణములో ఉంది. డేరాలో నుంచి తీసుకొచ్చి యాజకులు మోయిచు తీసుకొచ్చి దానిని దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలములో, జాగ్రత్తగా వినాలని చెప్పా, దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలములో దాన్ని అలా పెట్టారు దేవుని బిడ్డలారా. ఇక అసలు యెరూషలేము పట్టణం అంతా కొన్ని వేల మంది ప్రజలతో నిండిపోయింది. దేవాలయము ప్రతిష్ఠ జరిగే రోజు అది. మందసము తీసుకొచ్చి దేవాలయంలో పెట్టారు. ఇక ఆ మందసములో ఏమున్నవయ్య అంటే కేవలము మోషేకి ధర్మశాస్త్రాన్ని దేవుడు కొండ మీద ఇచ్చాడు కనుక ఆ ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ పలకలు, ఆ 2 రాతి పలకలు మాత్రమే ఆ యొక్క నిబంధన మందసంలో పెట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. మందసములో ఉంచారు ఆ 2 రాతి పలకలను. వీరు సేవకులు లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ మందసాన్ని అక్కడ పెట్టి వారు బయటకు వచ్చారు. చూడండి 10వ వాక్యం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. మేఘమంట యెహోవా మందిరాన్ని ఇలా కప్పేసిందంట. ఒక పెద్ద మేఘం వచ్చింది. ఆ మేఘము మహామహిమతో నిండుకొని ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే యాజకులు దేవుని మందిరములో మందసాన్ని పెట్టి బయటకు వచ్చారో, బయటికి వచ్చిన వెంటనే ఆకాశము నుండి ఒక మహిమ కలిగిన మేఘం వచ్చి ఆ మందిరాన్ని కమ్మేసింది. మందిరము మేఘము చేత కప్పబడింది. జనములంతా బయటుండి ఈ మహా అద్భుతాన్ని చూస్తూ ఉన్నారు. ఆ మహిమ కలిగిన మేఘములో ఇంకా దేవుని యొక్క మహిమ ఉంది గనక ఆయనే ఆ మందిరములోనికి ఆ మేఘములో ఉన్న మహిమలో నుంచి మందసం దగ్గరికి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి దిగొచ్చాడండి ఆయన? అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడిన దేవుని మందసము దగ్గరికి ఆయన మేఘములో నుండి మహావెలుగులోనే ఆయన మందసంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మందసం మీదకి వచ్చాడు. హల్లెలూయా. కరుణాపీఠం మీదకి వచ్చాడు. హల్లెలూయా. మందసం మీదకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒక గ్లోరీనెస్, కవ్వోద్ అని అంటారు. హెబ్రీ భాషలో దాన్ని కవ్వోద్ అంటారు. అంటే దాన్ని మనకు అర్థమయ్యే భాష షకీనా, దేవుని మహిమ అన్నమాట. అది దేవుడే నివసించే గ్లోరీనెస్. అర్థం కాలేదా? అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. ఇంతకంటే ఈజీగా వాడు చెబుతాడు. ఇంకా దేవుడే నివసించే ఒక మహిమ మేఘములో ఆయన ఉండి ఆ మేఘములో నుండి మందిరాన్ని కమ్మేశాడంట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవుని యొక్క మహిమ ఆ మందిరాన్ని కమ్మేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆయనకంటూ ఒక మందిరం ఉంది, మనము కట్టాం ఒక మందిరం. ఆయన నివసించడానికి యోగ్యకరంగా ఉందా అసలు ఇది? మన ఇల్లు అయితే మంచిగా శుభ్రం చేసుకుంటాం, మన ఇల్లు అయితే మంచిగా హంగులు చేసుకుంటాం. దీనికి ప్రహరీ కావాలంట, దానికి అది కావాలి, దీనికి అది కావాలని చెప్పి ఇంపార్టెంట్ అన్నీ చేసుకొని చక్కగా జీవించేస్తూ ఉంటాం అందరం. అందుకే యేసయ్య అన్నాడు కదా హగ్గయి గ్రంథంలో, నా మందిరం మీరు పాడై ఉండగా మీరు సరంబి వేసిన నెలలో జీవిస్తున్నారు, ఇది మీకు న్యాయమేనా అని అడగట్లేను. ఆయన అడగట్లేదా? మీరు మాత్రం మంచి ఇళ్లలో నివసిస్తున్నారు కానీ నా మందిరం పాడై ఉంటే మీరు మాత్రం ఏం పట్టించుకోవట్లేదు అంటున్నాడు. దేవుని కొరకు, ప్రజలందరి ఆశీర్వాదము కొరకు, ప్రజలందరి క్షేమము కొరకు ఆయన కట్టించిన ఒక మందిరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అది కట్టడం అయిన తర్వాత, మందసం పెట్టిన తర్వాత దేవుని యొక్క మేఘము ఆ మందిరాన్ని కమ్మేసింది. ఒక మహా వెలుగు, చెప్పనసఖ్యము కానంత వెలుగు. ఊహించండి ఒకసారి, అసభ్యకరమైనవన్నీ ఊహించకుండా కాస్త ఈ దేవుని మహిమను ఊహించండి. ఆ మహామందిరాన్ని మహా వెలుగు కప్పేసిందంట. అసలు ఆ గ్లోరీలో, ఆ మహామహిమ, ఆ తేజో మహిమ చేత మందిరం ప్రకాశిస్తుంది. అసలు మందిరంలో ఎవ్వడు అడుగు పెట్టలేకపోయాడు సేవకుడు. పాస్టర్లు ఎవరు అందులోకి అడుగు పెట్టలేకపోయారు. చెప్పే టాపిక్ అదే. ఇప్పుడు దేవుని మహిమ మందిరములోకి దిగిన తర్వాత, దేవుని మహిమ మందిరములోనికి దిగిన తర్వాత, షకీనా మేఘము కమ్ముకున్న తర్వాత యాజకులు సేవ చేయడానికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ యాజకుడు ఎవడు మందిరము లోపలికి ప్రవేశింపలేకపోయేనంట. ఎందుకని? మహిమ. దేవుని బిడ్డలారా, ఇంత మహిమగా ఆయన మహిమ చూసే ప్రవేశం పొందలేకపోయారే, ఇక ఆయన ఎదుటికి వెళ్ళటానికి ఎంత సమర్పణ కావాలండి మనుషులకి? హల్లెలూయా, హల్లెలూయాను ఆమేను స్తోత్రం చెప్పేసి వింటున్నారా మీరు? అవునా కాదా? ఆయన మహిమను చూసే వెళ్ళలేకపోయారంటే, ఆయన సన్నిధిలోకి సేవకులే ప్రవేశించలేకపోయారంటే, ఇప్పుడంటే కృపాకాలంలో యేసు ప్రభు మందసానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న ఆ తెరను చీల్చేశాడు కాబట్టి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ప్రతివానికి ద్వారం తెరిచాడు కాబట్టి సరిపోయింది. కానీ లెక్క అసలు ఆయన శరీరం మన తెరను చీల్చకపోతే అసలు మనకి ద్వారం ఎక్కడ ఉందండి? అసలు నిబంధన మందస్థం దగ్గరికి, అంటే ఆయన సన్నిధికి వెళ్ళే భాగ్యం ఎక్కడదండి మనకి? యాజకులు తప్ప ఎవరు ప్రవేశించలేదు కదా ఆనాడు. అర్థమవుతుందా? జక్క సెట్ ఎక్కాడు, మేడి సెట్ ఎక్కాడు, కింద పడ్డాడు, ఎవరాలు కాదు. ఉపదేశం విను, యేసు రక్తమే జయం. హల్లెలూయా. దేవాలయంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంది. యేసు ప్రభువారు కల్వరిగిరిలో అనేకుల మంది ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టినప్పుడు, అనేకుల కొరకు ఆయన చిందించబడుతున్న నిబంధన రక్తం అని చెప్పాడు కదా. ఆయన ప్రాణం పెట్టినప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర 9 అంగుళాల మందం. అది ఆసామాషి తెర కాదు, పలచని తెర కాదు. అది ఇలా గాలి ఊగిపోవటానికి దాన్ని ఏనుగులతో తీస్తారు, ఏనుగులతో లాగుతారు. అది తెలుసా మీకు ఆ సంగతి? దాన్ని వాష్ చేయడానికి ఏనుగులతో తీస్తారు, అంత బరువు ఉంటుంది అది. ఏనుగులతో మందిరంలో నుంచి ఈ మందిరంలోకి ఏనుగులు వెళ్తాయని కాదు మీ ఆలోచన. తాకలబడ ఏం ఆలోచనలు అయ్యి? దానికో సెట్టింగ్ ఉంది. వాటిని వాష్ చేయడానికి, మోయటానికి ఎలిఫెంట్స్ని వాడేవాళ్ళు అంట. అప్పుడు అంత బరువు ఉండేది అది. వాటి మీద మోసుకొని తీసుకెళ్ళేవాళ్ళు. 9 అంగుళాల తెర, యేసు రక్త విజయం. ఎవడైనా చింపితే సినుగుద్ది అది. మరి దాని అర్థం ఏంటి? ఎందుకు చీలిపోయింది? మన రక్షకుడైన యేసు సకల మానవాళి కొరకు ఇక ప్రాణం పెట్టాడు. దహన బలులు లేవు. ఆమేన్.
అపరాధ బలులు లేవు, ఆమేన్. ఇక ఏ బలి అర్పణ లేదు, ఆమేన్. ఏ బలి అర్పణకి అన్నిటికీ సమాప్తం పలికాడు ఆయన. బలి అర్పణ లేదు, అర్పణ బలి ఆయన కోరట్లేదు, ఇంకా అయిపోయాడు, వాటన్నిటినీ ఆపేశాడు. అన్నిటికీ ఆయనే బలి అర్పణగా ఒక్క బలిగా సమర్పించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనే ఈస్ ద లార్డ్. ఆయన ఒక్కడే ప్రధానమైన గొర్రెపిల్లగా సర్వమానవాళికి, అటు పాత నిబంధన కొత్త నిబంధన ప్రజలందరికీ కూడా, ఇప్పుడున్న ప్రజలందరికీ కూడా ఆయనే ఒక నిర్దోషమైన గొర్రెపిల్లగా బలి అయిపోయాడు గనక, అందుకనే అంతకు ముందు వరకు ఎవరు కూడా, ప్రజలందరూ కూడా నిబంధన మందసం దగ్గరికి వెళ్ళటం కానీ, అక్కడికి వెళ్ళిపోయి ఆయన స్తుతించడం కానీ, లేకపోతే పాపక్షమాపణ నిమిత్తం వెళ్ళటం కానీ, రక్తాన్ని చిందించడం, అసలు మందసం చూడటం కానీ, అసలు పరిశుద్ధ స్థలాన్ని కనీసం రెప్పపాటులో కూడా చూసే భాగ్యం లేదు కదా. ఇప్పుడైతే మనమందరము కూడా క్రీస్తు అను తన శరీరమున తెరను చీల్చబడి వేసిన పరిశుద్ధమైన ఈ మార్గము ద్వారా దేవుని నిత్య రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాం. మందసాన్ని కనుదృష్టితో చూసే భాగ్యమే లేదు మనకి. అలాంటిది ఇప్పుడు దేవుని నిత్య రాజ్యంలోకి డైరెక్ట్గా యెహోవా తండ్రి నివసించుచున్న దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టడానికి ఒక రోజున వెళ్ళబోతున్న సంఘానికి కావలసినంత మహిమ ఏంటి? సంఘం పొందుకోవలసిన మహిమ ఏంటి? మహిమకరములైనవన్నీ పక్కన పెట్టి శరీర సంబంధమైనవన్నీ తీసుకొచ్చి ముందు పెడుతున్న విశ్వాసుల గురించి ఏం చెప్పాలి? అందుకే యేసయ్య అంటారు, రేపు పొందబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎండ తగినవే కాదా. రేపు పొందబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవే కాదు, ఎంచుకోదగినవి కాదంటే. ఇప్పుడు చూసే రేపు నేను ఈ శ్రమ కంటే రేపు నేను పొందబోయే మహిమ గొప్పదని అనే ఆలోచనతో బతకాలి నువ్వు. హల్లెలూయా. మహిమ పొందబోతున్నావండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు తెలియజేయుచున్నది ఏమనగా, కట్టబడింది సొలొమోను గారి చేత గొప్ప మందిరం. దేవుడు నా కనుదృష్టి రేయింబాగలు ఎప్పుడు దాని మీద ఉంటుందన్నాడు. అసలు యాక్చువల్గా కట్టబడిన తర్వాత మందిరం రోజు చెప్పుకోవాల్సిన ప్రసంగం ఇది, అసలు ప్రతిష్ఠ రోజు. హల్లెలూయా. మనం కూడా అద్భుతమైన సుందరమైన మహా ఘనమైన మందిరాన్ని నిర్మాణం చేయాలి. దాని కొరకు కష్టపడాలి. దేవుని స్తోత్రం. ఏ విధం చేతనైనా యెహోవా కొరకు ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మాణం చేయాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఆయన సన్నిధి మనతో ఇంకా బలముగా ఉండులాగున అసలు మందిరాన్ని చూస్తే చర్చికి రావాలి అనేక మంది. హల్లెలూయా. అంత మహిమగల మందిరాన్ని నిర్మాణం చేయాలి. ఆశ కలిగి ఉన్నాను నేను, తపన కలిగి ఉన్నాను నేను. మీరు కూడా అదే తపన ఆశ ఆవిషయం కలిగి ఉండటమే కాదు, చేతుల్లో గుప్పిలు విప్పితే తప్ప పరిచర్య ముందుకెళ్ళదు. ఆయన పని జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. విషయం ఏంటంటే, ఆ మందిరం కట్టబడిన తర్వాత ఒక అద్భుతమైన కార్యం ఒకటి జరిగింది. ఏంటది? ఒక పెద్ద మేఘం వచ్చి, మహిమ కలిగిన మేఘం, అది మందిరాన్ని కమ్మేసింది. కమ్మిన వెంటనే ఆ యాజకులు అసలు ఆ మహిమను చూచి వెళ్ళలేకపోయారంట. చూడండి, ఆ హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరే. ఎవరు సేవ? అది మళ్ళీ ఆయన సేవే. ఆయన సేవ చేయటానికి కూడా ఏ సేవకుడు కూడా మందిరములో నిలవలేక వెళ్ళిపోయాడంట. పక్క అమ్మో, అంత మహిమలో ఎవ్వరు నిలవగలరు? హల్లెలూయా. నిలవలేకపోయారంటండి. మీకు అందరికి అనిపిస్తుంది, అమ్మో అంత మహిమైతే మరి మనం రేపు ఎట్టెళ్తాం అసలు ఆయన దగ్గరికి? అందుకేగా యేసు ప్రభువు వారు బలి అయిపోయింది. యేసు రక్తమే జయం. సమస్త మానవాళిని తన యొద్ద నుంచి ఏదేని వనములో దూరం అయిపోయిన తన పిల్లల్ని మరలా క్రీస్తు యేసు కల్వరి కొండలో తన రక్తాన్ని చిందుట చేత, ప్రాణత్యాగము చేయుట చేత, అనేకుల కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందుట చేత ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ప్రజలందరూ ధరించుకున్నవారై, ఆ మహిమను తిరిగి మరలా కప్పుకున్నవారై, యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆయన నిత్య రాజ్యంలోకి చేర్చుకోబోతున్నాడన్న మాట వాస్తవం కాదా? పద్దాకులు ఎక్కడ తిరుగుతున్నారు అటు ఇటు. వాక్యం వినండి. ఏ మహిమ ఏదేని వనంలో దూరమైందో
ఏ మహిమను మనం అవ్వ ఆదాములు మన పితరులు పోగొట్టుకున్నారు, ఆ మహిమ వస్త్రమును తిరిగి మరలా కప్పుటకు యేసు ప్రభు వారు కల్వరిగిల్లో శిలువను ఆయన మనకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి ఆయన గొర్రె పిల్లగా బలైపోయాడు. హల్లెలూయా. నీవు ఆయన ఇచ్చిన మహిమ వస్త్రాన్ని కప్పుకున్నావు, రక్షణ వస్త్రాన్ని నీవు కప్పుకున్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ యాజకులు నిలవలేకపోయారు. దానియేలు గ్రంథం మనము దేవుని ఎదుట నిలబడుటకు శక్తిని సంపాదించుకోవాలి. అదే ప్రార్థన శక్తి. రక్షణ వస్త్రాన్ని మనము సంపాదించుకొని తీరాలి. హల్లెలూయా. ఇవి లేనివాడు దేవుని నిత్య రాజ్యములకు ఎలా అడుగు పెడతాడు? దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5 నుంచి గట్టిగా చదవచ్చు. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకొన్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రత్నవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు. ఆయన ముఖం ఎలా ఉందంట? చెప్పండి అందరూ, ఆయన ముఖం ఎలా ఉంది? చెప్పండి అందరూ, ఎలా ఉంది ఆయన ముఖం? చెప్పండి కదా. మెరుపుని చూస్తావా? చూడగలవా? చూసే స్టామినా నీ దగ్గర ఉందా? ఏం చేస్తావు వెంటనే? ఆయన ప్రభావం ఏంటి? ఆయన సారూప్య స్వభావం ఏంటి? అసలు ఆయన ఉండే రేంజ్ ఏంటి? అసలు ఆయన తగ్గించుకొని శరీరాన్ని ధరించుకొని ఆయనకి రావటం ఏంటి? ఎవడో తిడతంటే, ఎవడో కొడతంటే, ఏ అన్యజనుడు ఉమ్ము వస్తుంటే, గుద్దుతుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెడతంటే, వస్త్రాలు చించేస్తే, లాగేస్తే, నిందలేసి, అవమానం వేసి, హేళన చేసి, హింస పెడితే అన్ని సహించి భరించింది ఎవరి కోసం తెలుసా? మన కోసం. మనకి తిరిగి మరలా మహిమ వస్త్రాన్ని కప్పటం కోసం. ఆయన రేంజ్ ఏంటండి? అసలు నీ రేంజ్ ఏంటి? హల్లెలూయా. ఓ మానవుడా, నిన్ను ఆయన తన వస్త్రము చేత కప్పుటకు ఇష్టపడుతున్నాడా? దిగంబరులం అండి బాబా మనం అనాది నుంచి. మీకు తెలుసో లేదా అసలు? హల్లెలూయా. దిగంబరులం అండి మనము. యేసు యొద్దకు వచ్చి రక్షణ వస్త్రాన్ని సంపాదించుకున్నవాడు ఆ వస్త్రము చేత కప్పబడ్డాడని అర్థం. అసలు ఆయన రేంజ్ ఏంటి? ముఖము సూర్యుని వలె, ఒక మెరుపు వలె ఉండేది ఆయన ముఖము. ఎంత తెల్లగా ఉంటుందని మెరుపు. నువ్వు చూడగలవా అసలు ఆయన్ని? దానియేలు అందుకే కదా ఆయన ఎదుట నిలవలేక పడిపోయాడు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మై లార్డ్. నీ ఎదుట నేను నిలబడలేను ప్రభువా. నిలబడలేక మోకాళ్ళలో బలం లేక పడిపోయాడంట. దేవుని ఎదుట నిలబడుటకు కావలసినది ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి. పులోమంటూ బైబిల్ వేసుకొని వస్తే సెట్ అవ్వదు. ఆడు మునిగాడుగా ఈడు మునిగాడు కంటే మునిగితే సరిపోదు. ప్రార్థన శక్తిలోనే దేవుని ఎదుట నిలబడే కృప దాగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ప్రార్థన శక్తి లేకుండా ఎవడు దేవుని ఎదుట నిలవలేడు. నోబడీ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ వితౌట్ ప్రేయర్. ప్రార్థించకుండా, ప్రార్థన అనుభవం లేకుండా, ఆత్మ చేత తాకబడకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా దేవుని ఎదుట నిలబడే శక్తి పొందలేడు ఎవడైనా. ఆయన దేహం, ఆయన ముఖము మెరుపు వలె. ఆయన కూడా తన మహిమ ఎలా ఉందో సంఘానికి కూడా అంత మహిమ వచ్చేలాగా ఎదురు చూస్తున్నాడు. అంటే ఎప్పుడు వస్తుందా అని అంత మహిమ. ఇవాళ రోజున సంఘాలు కొట్టుకొని చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఒకడు ఉండంటాడు, ఒకడు లేదంటాడు, ఒకడు అదంటాడు, ఒకడు ఇదంటాడు, సోదంతా చెప్తూ ఉంటారు. ఒకడు కట్టు అంటాడు, ఒకడు బొట్టు అంటాడు, ఒకడు వ్యవహారం అంటే అదంటాడు, ఇదంటాడు. సోదేవారం. ఏం పని లేదండి ఇంకోటికి ముచ్చటికి. వీడికి వాక్యం ఉండదు, ఉపదేశం ఉండదు, ఏముండదు. వీళ్ళందరూ తెగ ఇదైపోతుంటారు. మళ్ళీ
మరి మేము మా సంఘము మరి మేము వెళ్తారా మీరు పరలోకానికి? రేయ్, దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి కావాల్సింది కట్టుబొట్టు కాదు, వ్యవహారం కాదు, రేయ్ సాంప్రదాయాలు కాదు. పరిశుద్ధత, ప్రార్థనా జీవితం ఉన్నవాడే దేవుని నిత్య రాజ్యములో అడుగు పెట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మిమ్మల్ని రేపు దేవుళ్ళు ఎక్కడగుతాడండి బాబా? చూసుకోండి, ఇంత మంచి ఉపదేశాలు మీకు ఇస్తున్నాడు కదా, మీరు మార్పు చెందలేదనుకోండి మీకు ఉంటుంది శిక్ష. హల్లెలూయా. ఉపదేశాలు ఉండండి కదా, అమ్మో మా పాస్టర్ గారు బాగా వాక్యం, ఎన్ని కాదు, నువ్వు ఎంతవరకు మారావు అనేది ప్రాముఖ్యం ఇక్కడ. హల్లెలూయా చెప్పరే, స్తోత్రం చెప్పరేంటి? హల్లెలూయా అని చెప్పరేంటి? రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఒక చెయ్యి ఎత్తి ఇరిగిపోయింది, ఇంకో చెయ్యి, రెండు చేతులు ఎత్తు హల్లెలూయా. మంచిది. స్టైల్గా ఏం ఎట్టెత్తున్నావు? రాజకీయ నాయకుడు ఒకసేపు చూపించడానికి నువ్వు దేవుని పెట్టావు, రెండు చేతులు ఎత్తాలి. హల్లెలూయా. ఆయన ముఖము మెరుపు వలె ఉంది. కొద్దిసేపు మీరు డిస్కషన్ ఆపాలి. ఆయన ముఖము మెరుపు వలె ఉంది. ఆయన కంఠస్వరము, ఆయన మాట ఎలా ఉంది చదువుదాం. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను కదా, అతని భుజములను, ఆయన భుజములు, అతని పాదములను తలతలలాడు ఇత్తడిని. అసలు టోటల్ గా యేసు ప్రభు రూపం ఎలా ఉంది? మహామహిమతోనే నిండుకొని దగ వెలిగిపోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మాటలు ఎట్టున్నాయి? అతని మాటల ధ్వని నర సమూహము కంఠధ్వని వలె ఉండెను. వామ్మో, కొన్ని వందల వేల మంది మాట్లాడితే ఒక్కసారి అంటే అట్లా ఉంటుందంట ఆయన గొంతు, ఒక్క మాట పలిగితేనే. అమ్మో, ఎంత పెద్ద గొంతు అని అయింది. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే ఆయన దానియేలు ఏమయ్యాడు చదవండి. నేను ఒంటరినై గొప్ప దర్శనమును చూచి తిని, చూచినందున నాలో బలమేమియు లేకపోయేనో, నా సొగసు వికారమాయనో, బలము నా యందు నిలవలేదు అన్నాడు. మరి నువ్వు శరీరం కదండి. మనం దేవుని ఆ ప్రచండమైన అద్భుతమైన దర్శనాన్ని చూసేసరికి ఆయనలో బలం లేదంట, కింద పడిపోయాడు, ఆయన నిలవలేకపోతున్నాడు ఆయన ఎదుట. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఫోటోల్లో పెడతావిట్ట? ఆయన ఏ రేంజ్లో ఉన్నాడు? నువ్వు నువ్వు గీసింది ఏందిరా? హల్లెలూయా. యేసుప్రభుని ఫోటోల్లో పెడతావు నువ్వు, తీసుకెళ్ళి అంత ఇదిగా ఆ ఫోటోలో ఈయన యేసుప్రభు అంటావా? మరియమ్మ ఒళ్ళో ఇంకా లాలిపాట పాడుతూ బజ్జున్న యేసుప్రభు, రేయ్ ఆయన రేంజ్ వేర్రా నాయన. యేసు రక్త విజయం. ఆయన ఇక్కడికి వచ్చింది మరియమ్మను పరిశుద్ధత కలిగిన కన్యమరే కనుక వాడుకున్నాడు. యేసు రక్త విజయం. ఆమె గర్భమును వాడుకొని లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆమె ధన్యురాలు అంతవరకేనా నాయన. యేసు రక్తమే జయం. చెప్పరే స్తోత్రం. కాబట్టి ఇంకా బాలయేసుగా చూడబాకంటారా నాయన. ఆయన బాలయేసు కాదురా. ఈ విశ్వము, ఈ సకల చరాచర బ్రహ్మాండం అంతటిని, విశ్వమంతటిని కలుగు చేసినటువంటి దేవుడు కదూ. ఈ సకల చరాచర ఈ జీవరాశులన్నిటిని మానవులందరి నోటి మాట చేత కలుగు చేసిన దేవదేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని ఇంకా నువ్వు బాలయేసు అంటావేంట్రా నాయన. జోల పాటలు పాడకూడదురా. అయిపోయిందిరా, ఆ పాటలన్నీ అయిపోయినాయి. యేసు రక్త విజయం వాళ్ళు పాడేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు నువ్వు పాడటమేంది మళ్ళీ కొత్తగా? పాడు, పండగ రోజు స్తుతించు, అంతవరకు ఒకసారి చేయి చాలు. రోజు అదే పని. యేసు రక్త విజయం. ఆయన ఎదుట నిలబడుటకు సర్వాంగ కవచం ధరించాలి మనం. ఆమేన్. దేవుని ఎదుట నిలబడుటకు ఎఫెసీ పత్రిక చేద్దాం అందరం కూడా 6వ అధ్యాయము. త్వరగా Ephesians chapter 6. ఆరవ అధ్యాయము 13. అందుచేతను మీరు ఆ పది దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువుటకును శక్తిమంతులగునట్లు
దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే సమస్తమును నెరవేర్చిన వారే ఎవరిని ఎదిరించాలి? ఆపద్దిన మందు వాడిని ఎదిరించాలి. ప్రతివాడు కూడా ఆడిని ఎదిరించాలంటే ఆడు ఆడు అన్నాడంటే ఎవడాడు? ఆపద్దిన మందు ఏయ్ సైతానా ఫ అని చెప్పడానికి వాడిని ఎదిరించుటకు సర్వాంగ కవచం ధరించి ఉండాలి ఎవడైనా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చెప్తూ ఏమంటాడు అక్కడ 13లో? ఏలయనగా అది చూడండి, ఒక్క నిమిషం ఉంది తల్లి, నేను చదువుతున్నా. వాడిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై, సమస్తమును నెరవేర్చిన వారై అంటే ఏంటి? ఆ సమస్తం వాడిని ఎదిరించుటకు సమర్థులం అవ్వాలి. సమస్తమును నెరవేర్చిన వారై అంటే సమస్తం అంటే అపవాదికి సంబంధించిన ప్రతి బలహీనతను జయించిన వారమై, నెరవేర్చిన వారమై, వాటి మీద విజయం పొందిన వారమై. హల్లెలూయా. వాడిని జయించి వాడి విషయంలో అన్ని సమస్తాన్ని నెరవేర్చి ఒక వీర విజయంతో సైనికుడు నిలబడినట్టుగా ఉండాలా. హల్లెలూయా. నేను ఒకటి ఆలోచిస్తూ ఉంటా దేవుని బిడ్డల, దేవుని ఎదుట దావీదు ఎలా నిలబడ్డాడు తెలుసా? గొలియాతును ఒక్క దెబ్బకి హతం చేసి తలెట్ట పట్టుకొని నిలబడ్డాడంటే యేసు రక్త విజయం. ఆ నిలబడినోడిని చూసినటువంటి ఫిలిస్తీన్లు పారిపోయారు. హల్లెలూయా. జయించే శక్తి మీకు రావాలంటే మీరు ప్రార్థనలో పోరాడితేనే వస్తుంది, లేకపోతే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలంట. దేవుని స్తోత్రం. వింటున్నారా? నిద్రపోతున్నారా? ఇప్పుడు మీరందరికీ అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని మందిరం మహిమ దిగినప్పుడు యాజకులు నిలవలేకపోయారు. దానియేలు గారికి దర్శనం వచ్చిన ఆయన నిలవలేకపోయాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో నిలబడాలంటే సర్వాంగ కవచం ధరించుకోమంటున్నాడు. అంటే వాళ్ళకి లేదా సర్వాంగ కవచం అంటే ఉంది. వాళ్ళు మహా గొప్ప భక్తులు, ప్రవక్తలు నిలబడ్డారు. దేవుడే వారిని నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇప్పుడు మనకి కొత్త నిబంధనలో సర్వాంగ కవచం ఏంటంటే రక్షణ వస్త్రమే సర్వాంగ కవచం. మనలందరినీ కాపాడుటకు ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రము మనకి సర్వాంగ కవచం లాంటిది. అది దేవునికి స్తోత్రం. ఆయన ఎదుట నిలబడాలి. నిలబడే శక్తి ఎలా వస్తుంది? పేతురు పత్రిక, ఐ థింక్ ఇట్ ఈస్ 2 పీటర్, 2వ పేతురు పత్రిక, బైబిల్ దగ్గర ఉందా? ఇక్కడ మనం గమనిస్తే పేతురు కూడా చెబుతున్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో, పేతురు కూడా ఆయన కూడా ఈ మాట చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేత రాయించారు. 2వ పేతురు 3వ అధ్యాయం 12. పంచిపోతాలన్నీ లయమైపోతాయని దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఆయన ఎదుట నిలబడటానికి కూడా ఏముండాలా? ఎంతో భక్తి, ప్రార్థనా జీవితం ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే నిలబడటానికి, ఆయన ఎదుటకు వెళ్ళి నిలబడి ప్రభువా ఆయన రాజ్యములో ఉండగలగటానికి తగినంత ప్రార్థనా శక్తి కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా మరి ఒక వాక్యం చదువుదాం. అది చదివి మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్లోకి వస్తాం. చూడండి, యోహాను పత్రిక, పత్రిక కాదు, యోహాను సువార్త.
యోహాను సువార్త 12వ అధ్యాయం 28 29. ఆ, ఆ, దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు, నా వైపు చూడండి, ఇక యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి నీ నామమున మహిమ పరచుమని చెప్పాను. అంతటా యేసయ్య తండ్రి అన్నాడు, నేను దాన్ని మహిమపరిచితిని అని చెప్పాడు. మరలా మహిమపరుతును అనే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఇప్పుడు ఇది యేసు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తూ, శిష్యులంతా ఉన్నారు, తండ్రికి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ఒక మాట అన్నాడు. యేసయ్య ఏమని అన్నాడంటే, వినాలమ్మా, మీరు వినాలి, వినకుండా చేస్తాడు అప్పాది, మీకు తెలియట్లా, వినాలి. ఎక్కడ బాగుపడిపోతారని వాడు మంచోడు కదాడు, మీరు వినాలి. యేసు ప్రభు ప్రార్థన చేయించున్నాడు. ప్రార్థన చేస్తూ పలుకుతున్న మాటలు ఇవి. ఏమన్నాడు? ఆ మాట ఏమని పలికాడు? ఆయన శిష్యుల ఎదురుకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తండ్రి నీ నామమును పరలోకమందు మహిమపరచుమన్నాడు. తండ్రి నీ నామమును మహిమపరచుమన్నాడు. వెంటనే జవాబు వచ్చింది పరము నుండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే ఏమని వచ్చిందంటే, ఇదిగో అంతటా నేను అన్నాడు. అంటే తండ్రి అంటున్నాడు, నేను దానిని మహిమపరిచితిని అంటున్నాడు. అంటే ఎవరిని నామాన్ని మహిమపరచమన్నాడు? యేసయ్య తండ్రి నామాన్ని మహిమపరచమన్నాడు. తండ్రి ఏమన్నాడు? నా నామాన్ని నేను మహిమపరిచాను అన్నాడు. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు? మరలా మహిమపరుతును అన్నాడు తండ్రి అనే ఒక శబ్దం వచ్చిందంట పైనుంచి. అసలు పైనుంచి వచ్చిన శబ్దం మీకు అర్థమైందా? పైనుంచి వచ్చిన శబ్దం ఏంటి తెలుసా? యేసయ్య అన్నాడు, కింద నుంచి అడుగుతున్నాడు యేసయ్య, తండ్రి నీ నామాన్ని మహిమపరచమని చెప్పాడు. పరలోకం నుంచి వచ్చిన శబ్దం ఏంటి? నేను నా నామమును మహిమపరిచితిని అనే ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం వస్తే కింద ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? ఊరిమేను అని కొంతమంది అనుకున్నారు. వీళ్ళంతా లోక సంబంధమైన బ్యాచ్, ఏదో ఉరుము లాంటి సౌండ్ వచ్చింది అనుకున్నారు. పక్కన వాళ్ళు కొంతమంది, వాళ్ళు కూడా పక్కనే ఉన్న వాళ్ళు కొంతమంది, దేవదూత ఎవరో ఈయనతో మాట్లాడారు అన్నారు కొంతమంది క్లారిటీ ఉంది. ఏమని ఉంది? దేవదూత మాట్లాడాడు యేసు ప్రభుతో అని అన్నారు. మరి కొంతమంది ఏమనుకున్నారు? ఈ శబ్దం నా కోసం రాలేదు, మీకోసమే వచ్చింది అన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ శబ్దము? వచ్చిన శబ్దము నేను నా నామమును మహిమపరిచితిని అనే శబ్దము యేసు ప్రభు వారి నిమిత్తమై, అక్కడున్న ప్రజల నిమిత్తమై వినబడింది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యేసయ్య సేవ చేయుచున్న దినములలో మొట్టమొదటిగా బాప్తిస్మం పొంది బయటికి వచ్చిన తర్వాత, యోర్దాను నదిలో బాప్తిస్మం పొంది యేసు ప్రభు బయటకు వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్ముడు పావురు రూపంలో ఆయన మీద వాలిన తర్వాత ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే శబ్దం వచ్చింది. అవునా? అది కూడా ఉరుములానే వచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు సేవ చేయొచ్చు శిష్యుల ముందు చెప్పిన మాట, తండ్రి నీ నామాన్ని మహిమపరచని ఇక్కడి నుంచి యేసుప్రభు అడిగితే అక్కడి నుంచి ఒక శబ్దం వచ్చింది ఉరుములాగా. ఏంటంటే నేను దానిని మహిమపరిచితిని అని. హల్లెలూయా. ఇక్కడ కింద ఉన్న వాళ్ళందరూ కొంతమందికి ఉరుములాగిన పడింది. ఆమేన్. మరి కొంతమందికి ఏమో ఇది యేసుప్రభు ఆయనతో ఎవరితో ఏంతో మాట్లాడారనిపించింది వాళ్ళకి. అక్కడ ఉన్నవారు నిజంగా వినిన మాట ఏంటంటే, దేవుని తండ్రి యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారు. అక్కడ ఉన్నవాళ్ళు తండ్రి స్వరాన్ని విన్నారు. అక్కడ ఉన్నవాళ్ళు. ఇది ఆకాశము నుండి వచ్చింది. ప్రియులైన దేవుని బిడ్డలారా, మరొక మాట, వాస్తవానికి అక్కడ యేసు ప్రభు ఉన్నాడు కనుక వీళ్ళు ఎవరు పడిపోలేదులే. కానీ ఆయన ఎదుట, ఆయన స్వరం ఎదుట నిలబడే శక్తి గల ఎవరికి ఉంది ఇక్కడ అసలు లోకంలో? అసలు దేవుని గురించి సమృద్ధిగా తెలియగలిగితే ఏ మనిషి కూడా పాపం చేయడండి. అసలు దేవుని గురించి సమృద్ధిగా తెలియగలిగితే, బాగా తెలుసుకోగలిగితే, లోతుగా తెలుసుకోగలిగితే ఏ వ్యక్తి కూడా లోకపరంగా జీవించడండి, భక్తిగా జీవిస్తారు. హల్లెలూయా.
దేవుడు కోరుకున్నట్టుగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, యోహాను సువార్తలోని మరి ఒక మాట. 18వ అధ్యాయం 4, 5, 6. అయ్యా ఒక నిమిషం ఉన్నాడు. ఆ అమ్మాయి మైక్లో చదువుతుందిగా, రికార్డ్ అవుతున్నాను. చదువు తల్లి. యేసు తనకు సంభవింపబోవున్నవన్నీ ఎరిగినవాడై, మైక్ దగ్గర పెట్టుకోమా, ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి ఎవరిని వెదుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదయు వారి యొద్ద నిలుచుండి ఉండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? నజరేయుడైన యేసు గెత్సేమనే తోటలో ఉన్నాడు. ఆఖరి ప్రార్థన చేసుకున్నాడు. అంతా అయిపోయింది. ఆయన ఎక్కడున్నాడో యూదా ఇస్కరియోతు తెలుసుకొని ప్లాన్ చేసి 30 వెండి నాణేలకు యేసు ప్రభువారిని అప్పగించాలని తెలుసుకొని ప్లాన్ చేసి వారిని తీసుకొని వచ్చాడు. శతాధిపతిని, ఆయన దగ్గర మరి ప్రధాన యాజకుల బంట్రోతులను అందరిని కూడా సైనికులను తీసుకొని వచ్చి ఏంటి యేసు ప్రభువారిని ఒక ఉగ్రవాదినో లేకపోతే ఆయన ఏమంటారండి ఒక శత్రువునో పట్టుకోవడానికి, ఒక ఆగంతకుడిని పట్టుకోవడానికి, ఒక హంతకుడిని పట్టుకోవడానికి వచ్చినట్టుగా అంతమంది వచ్చారు. వచ్చి యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టుకొని అప్పగిస్తాడు. ఆ రాత్రికాల సమయంలో ఎవరు యేసో తెలియదు, చీకటిగా ఉంటుంది కదండి. అందుకని యూదా ఇస్కరియోతు వెళ్ళి ఆయన్ని ముద్దు పెట్టుకొని నప్పుడు వెంటనే ఆయనే యేసు ప్రభు అని సూచన గుర్తు చెప్తాడు. వీళ్ళు వచ్చి ఆయన పట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరి కోసం వెతుకుతున్నారని యేసయ్య అడుగుతాడు వాళ్ళని. వాళ్ళు అంటారు నజరేయుడైన యేసు కొరకు మేము వెతుకుచున్నది నజరేయుడైన యేసుని అని అనేసరికి యేసు ప్రభు వారు అంటాడు నేనే అంటంతో వాళ్ళు ఒక్కసారిగా వెనక్కి తగ్గి, అంటే ముందుకు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళి పడిపోయారంట కింద. దేవునికి స్తోత్రం చెప్పండి. They can't able to stand in front of him because I am that I am. Hallelujah. యేసు ప్రభు వారు చెప్పిన మాట నేను ఉర్రాబాలాష, నేనే ఉన్నవాడను, అనువాడను, నీతి స్వరూపుడను, నమ్మదగిన వాడనై ఉన్నానని దాని అర్థం. I am. శిష్యులు దోణిలో వెళ్తున్నారు. ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే భూతం అనుకున్నారు, భయపడ్డారు. ఆయన అన్నమాట నేనే, భయపడకండి. నేనే ఉన్నవాడను, అనువాడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైన వాడనని. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడను అనునామమున నేను మీ పితరులకు ప్రత్యక్షమైతిని. అవర్ గాడ్ ఈస్ ఆల్మైటీ, సర్వశక్తి గల దేవుడు. అసలు ఆయన రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి, అసలు ఎవరు ఏంది? దేవుడికి మనకి కంపారిజన్ చేస్తానని కాదు. ఇప్పుడు మనం ఒక రోజు నిలబడాలి అక్కడికి వెళ్ళి, దానికి కావలసినంత ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, అది లేకుండా మనం ఎలా నిలబడతాం? హౌ వి విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్? మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు మీరు శక్తి గలవారగునట్లు చూచుకొనుడు అన్నాడు యేసయ్య. ఇవన్నీ లయమైపోతాయి, మీరంతా నా ఎదుట నిలబడే శక్తి సంపాదించుకోండి అన్నాడు. దేవుని స్తోత్రం. అంతకుముందు మీకు ప్రకటన చేసినప్పుడు స్వతంత్రించుకోమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నిలబడే శక్తి సంపాదించుకోమంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటేనే, సిద్ధలో నూనె ఉంటేనే డోర్ అవతలకి వెళ్ళి తలుపు అవతలకి వెళ్ళి నిలబడతావు. కానీ తలుపులు యువతలుండే బ్యాచ్ సంఘాలకు అక్కర్లేదు. యేసయ్యకి కావలసిన బ్యాచ్ ఎవరంటే 10 మంది కన్యకులు సిద్ధపడిన వారినే దేవుడు లోకంలో చేర్చుకున్నాడు, పరలోకంలో చేర్చుకున్నాడు. నువ్వే బ్యాచ్? ఒక మాటలు చెప్పే బ్యాచా, పొట్లాడే బ్యాచా, కొట్లాట బ్యాచా, బూతులు బ్యాచా? ఏ బ్యాచ్ అండి ఈ జనం? అసలు నీవే పరిశీలన చేసుకోవాల్సిన అతి శ్రేష్టమైన సమయం ఇది. నీవు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని, మహిమ వస్త్రాన్ని కప్పుకొని నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. ఇక్కడ మనము అనేక యుద్ధాలు చెయ్యాలండి, చేసి నిలబడాలి ఆయన ఎదుట. యుద్ధం జరిగించిన దావీదు గొలియాతును పడగొట్టిన తర్వాత రాజరికంలో కిరీటం పెట్టాడండి.
తర్వాత రాజైపోయాడు. యేసు రక్తమే జయం. సైన్యములో సైన్యాధిపతిగా చేరిపోయాడు. యోవాబును కూడా పక్కన పెట్టాడు కదండి. దేవుని స్తోత్రం. దావీదుకి యోవాబు సైన్యాధిపతిగా ఉన్నాడు. అవునా? అవునా? అంతకుముందు ఈ యోవాబు ఎవరికి సైన్యాధిపతి? సౌలుకి. యేసు రక్తమే జయం. ఈ రాజు కేటగిరీకి వచ్చాడు. ఒకడిని ఆ శత్రువు సంబంధించిన వాడిని హతం చేస్తే రాజు కేటగిరీకి వచ్చేసాడు ఈయన. తర్వాత కాలంలో శత్రువుని లయపరచకుండా, బలహీనతలు తొలగించుకోకుండా, ఆ పాపం అట్టాగే కొనసాగుతా, ఆ ఆలోచనలు అట్టాగే కొనసాగుతా, ఆ శరీర సంబంధమైన కోరికలన్నీ అలాగే కొనసాగుతా, కానీలే ఏం కాదులే, ఏం చేస్తాం, అందరూ చేయట్లేదా, నేనేమన్నా కొత్తగా చేస్తున్నానా అని మభ్య పట్టిపోయి యేసు రక్తమే జయం. ఈయన ఫోన్ ఎందుకు పెట్టాడు తెలుసా మీకు? ఎందుకు పెట్టారండి? ఏమండి? ఈ ఫోన్ ఈయనకు అక్కర్లేదంటే ఎవరికైనా కావాలంటే తీసుకో. వాక్యం మీద ఆసక్తి లేదన్నమాట అయితే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక మాట మీ మనసులో తీసుకోండి. ఏంటంటే, ఇదిగో మనుష్య కుమారుని ఎదుట నిలవబడి శక్తి సంపాదించుకోండి. ఆ కాన్సెప్ట్లో ఉండండి. హల్లెలూయా. అమ్మో, నేను దేవుని ఎదుట నిలబడాలి. అమ్మో, ఒక ఎమ్మెల్యే ఎదుటో, ఎంపీ ఎదుటో, కలెక్టర్ ఎదుట నిలబడిపోవటానికి తెగ తిప్పలు పడిపోతావుగా, ఇస్త్రీ బట్టలు వేసుకొని. అమ్మో, ఏం మాట్లాడాలో, ఏమేమి మాట్లాడాలో, ఎలా చేయాలి, ఎలా మొత్తం ప్రిపేర్ అవుతావుగా. ఆయన లోక సంబంధమైన అధికారి. నేను అంటాను దేవుని బిడ్డలారా, సర్వలోకాన్ని సృజించినవాడు, అఖిల బ్రహ్మాండ విశ్వమంతుడని తన కనుసైగులు నడిపించుచున్నవాడు, ఏ చేప ఏ శకిలి మింగిందో ఎరిగినవాడు. హల్లెలూయా. ఏ కాకు ఏ ఆహారం కోరుతుందో ఆ ఆహారాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. ఈ భూమి మీద మనుషుల పుట్టుట, చావుట, గిట్టుట సమస్తం ఎరిగినవాడు. హల్లెలూయా. ప్రతి విషయమును తెలుసుకొని నడిపించుచున్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సర్వాధికారి అయిన దేవదేవుడు కదా. ఆయనకు అసాధ్యమైంది ఉంది. ఆయన ఎదుట నిలబడాలి ఒకరోజు మనం. మన బతుకు ఆయన ఎదుట తెరచిన పుస్తకం అండి. హల్లెలూయా. నాట్ సీక్రెట్ ఇఫ్ ఎనీ టైం. మీరు అనుకోవచ్చు, ఏదో నాకు సీక్రెట్లన్నీ నా దేవుడు తెలితే, నా సీక్రెట్లన్నీ వాళ్ళకి తెలితే దేవుడు తెలుస్తాయి. దేవుడు ఇప్పుడు కాదుగా చూసేది. మనుషులకు తెలియకపోతే నష్టమే ఉందిరా నీ సీక్రెట్. దేవుడికి తెలిస్తే ఉంటుందిరా నాయన. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మరి అంతే కదా మ్యాటర్. మనుషులు తెలియకపోతే రారాజు నువ్వు, కింగ్ నువ్వు. మనుషులు తెలియకపోతే, అరే నీ క్రియలన్నీ దేవుడికి తెలుస్తున్నాయి కదరా, తెలియకుండా ఎట్లుంటాయి? కాబట్టి బిడ్డలారా, మీరంతా ఈ ఉపదేశాన్ని జాగ్రత్తగా ఆలకించండి. ఏమీ లేదు, మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి ఇవన్నీ భరించి నిలబడాలి. హల్లెలూయా. అంటే హల్లెలూయా చెప్పండి. మత్తయి సువార్త 'ఇక్కడ ఈ వాక్య భాగంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వాక్యం. 24:44. మీరు అనుకొనని గడియలో, లేదా 43 కూడా చదువు. 43, 44 చదివితే క్లారిటీ వస్తుంది.
ఏ జామును దొంగొత్తాడు ఇంటోడికి ఇంటి యజమానుడు తెలిస్తే తన ఇంటికి కన్నము వేయనీయని ఎడల మీరెరుగుదురు. నీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఎట్టుండాలంట? సిద్ధంగా ఉండాలి. కానీ మనుష్య కుమారుడు మనం అనుకొనని గడియలో వస్తాడంట. ఏ గడి అయినా కావచ్చు, పొలంలో పనికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆమె చక్కగా టీవీ ముందు కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు కావచ్చు, పోని ఊసిపోని మాటలన్నీ గ్రూప్ మీటింగ్ పెట్టినప్పుడు కావచ్చు, డాక్రా గ్రూప్ కోసం డబ్బుల కోసం పోయినప్పుడు కావచ్చు. ఈ లోకంలో అసలు నీ సమయం, మనిషికి ఉన్న సమయంలో ఏ సమయములోనైనా యేసు ప్రభు రాకడ రావచ్చు. హల్లెలూయా అన్న వాళ్ళందరూ సిద్ధపడ్డట్టేనా? మీరు అనుకోనని గడియలో. నేను ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, ఆయన రాకడ సమీపిస్తే ఆయన ఎదుట నిలబడే అంత ప్రార్థన శక్తి ఇక్కడ మనం సంపాదించకపోతే ఎలా? అందుకే ఏమన్నాడు ఇక్కడ? సిద్ధముగా ఉండండి, బీ రెడీ. ఉందంటారా సిద్ధపాటు? వస్తే వెళ్ళిపోతాం నమ్మకం ఉందా? కన్ఫర్మేనా? అబ్బా, ఏసై వస్తే వెళ్ళిపోతారా? విడిచిపెట్టబడతారా? అసలు పోయిన తర్వాత సంగతి ఏమో కానీ, తర్వాత ఆడ తేలుద్దామని. కానీ ముందు మీరు ఇక్కడ సిద్ధపడుతున్నారా లేదా? సిద్ధపడకపోతే ప్రతిరోజు సిద్ధపాటులో ఉండాలి మీరు. ఆమేన్. ఆయన మీరు అనుకొనని గడియలో వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండండి. బీ ప్రిపేర్. ఎప్పుడు చూసినా రాకడొస్తే వెళ్ళిపోయేటట్టు ఉండాలంట. హల్లెలూయా. అది అసలు కుదిరే పనేనా? కుదురుద్దండి అసలు మనకు? అది యేసు ప్రభు ఏదో రాయించాడు కానట్ట అసలు మనం కుదురుద్దండి అన్ని పనులు మనకు? అసలు యేసు ప్రభు కుదరదు ప్రభు, మీరు ఏదైనా మారితే మార్చండి అయ్యా. ఎవడు కాడు కుదిరినప్పుడు సిద్ధపడండి అంటే బాగుంటుంది మనకి. నీ కొరకు వాక్యాన్ని వంకర చేస్తాడు ఆయన. ఎవడు సిద్ధపడి ఉంటాడు వాడు ఎత్తపడతాడు అంతే. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. లేకపోతే ఏం లేదని అర్థం. ఆయన ఎదుట నిలబడుటకు చదవండి. ఒక నిమిషం తల్లి, 50 చదువు. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనిన గడియలోను వాని యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారలతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అసలు ఈ దేవుడి గురించి చెప్పాడు ఆయన దాసుడు అంటే. ఎవరు మీ ఎదుట మైకులు పట్టుకొని బోధిస్తున్నాంగా మేమే. ఆయన వచ్చేటప్పుడు గంట సంఘాన్ని సిద్ధపరిచేవాడు ధన్యుడంట. సిద్ధపరుస్తూ బాగా ప్రార్థనలో ఉంటున్నారనుకో, అసలు ప్రార్థనలో ఎడతెక్కకుండా ఉంటున్నారనుకో, ఆ దాసుడు ధన్యుడంట. హల్లెలూయా. మనోడు కోటలు గిట్టాలి శుభ్రంగా పప్పుచారుతో అన్నం తినేసి, లేకపోతే చికెన్తో అన్నం తినేసి, వాడు రోజు ఆదివారం మాత్రమే వచ్చి సంఘాన్ని బొబ్బో పెట్టి ఇటు పడుకునేవాడైతే యేసు రక్తమే చేయి, వాడికి పనిష్మెంటే యేసు రక్తమే చేయి. హల్లెలూయా. ఈయన వండుతాడు, సంఘాన్ని వండుకు పెడతాడు. ఇంకేం సిద్ధపడితే సంఘం? దాసుడు ఏ విధంగా సంఘాన్ని సిద్ధపరచాలంటే, రాకడ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడొచ్చినా ఆ సంఘంలో సిద్ధపడిన వాళ్ళు ఎత్తపడతారు కదా. కానీ ఆ రాకడికి తగినంత సిద్ధపాటు ఈయన కూడా లేకుండా, సంఘాన్ని సిద్ధపరచకుండా ఈయన తిని వాళ్ళు తిని ఎక్కడోళ్ళు తిని పడుకుంటేట. అందుకే ఏమన్నాడు దేవుడు? మనుష్య కుమారుడు దినముల్లో, నోవా కాలంలో ఎలా ఉందో మనుష్య కుమారుడు కాలంలో కూడా అలాగే ఉంటుంది. తినచ్చు, తాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికి ఇయ్యబడచ్చు, వ్యాపారాలు చేస్తూ ఇలా ఉంటారంట జనం. ఎప్పుడొస్తుందో రాకడ? బోరం మోగుద్ది వెంటనే. దేవునికి స్తోత్రం చెప్పండి. బోరం మోగిన వెంటనే సిద్ధపాటు లేని వాళ్ళందరూ కూడా నిశ్చయముగా విడిచిపెట్టబడతారు.
ఆయన ఎదుట నిలబడుటకు సరైన సిద్ధపాటు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలా ఉండటానికి సంఘానికి దేవుడు ఒక శక్తినిచ్చాడు, ఒక పవర్, అథారిటీ. మత్తయి సువార్త 16:18. మరియు ఆ, నీవు పేతురవు, ఆ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఆ. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని. గట్టిగా స్తోత్రం చెబుదాం అందరం, హల్లెలూయా. అంటే ఏది నిలబడలేదు? పాతాళ సంఘము నిలబడాలి అంటే పాతాళ లోక ద్వారమును నిలవలేకుండా పారదోలగలిగిన శక్తి ఎవరికిచ్చాడు? సంఘానికి. గట్టిగా స్తోత్రం చెప్పు. సంఘానికి ఏ శక్తి ఉంది? పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలబడలేవంట. హల్లెలూయా. అంటే సంఘానికి ఇచ్చిన శక్తి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా పాతాళము సంఘం ఎదుట నిలవలేదు. అలాంటి సంఘాన్ని దేవుడు మహిమ గల సంఘముగా ఆశీర్వదించాడు అని అర్థం చేసుకోండి. మీరు సంఘానికి ఉన్న బలం తెలుసుకోవాలి. సంఘానికి ఉన్న బలం, దేవుడిచ్చిన బలం ఏంటో తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ బలం తెలుసుకోకుండా ఆ శత్రువుని ఎలా లయపరుస్తుంది? అందుకే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు పేతురువు కదా, సరే నీ ద్వారా సంఘాన్ని కడతా. ఈ పేతురు మీద ఆనుకునే సంఘానికి అట్లా ఆయన క్రీస్తు అనబడిన మూలరాయి మీద, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు అన్నాడు. అంటే సంఘానికి దేవుడిచ్చిన శక్తి ఏంటంటే పాతాళలోక ద్వారములు లయపరచగలిగినంత శక్తి సంఘానికి దేవుడిచ్చాడు. అది పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవంటే పాతాళంలో ఉన్నటువంటి ఏ శక్తి అయినా, అపవాదికి సంబంధించిన ఏ బలహీనతలైనా, ఏదైనా కానీ వాడికి సంబంధించిన నిలవలేకుండా చేస్తానన్నాడు. అంత మహిమ, అంత గ్లోరీనెస్, అంత పవర్ అండ్ అథారిటీ, అధికారము దేవుడు కలుగు చేశాడు. సంఘం ఆ విషయాన్ని గమనించాలి. అలాంటిది ఏమి లేకుండా ప్రతి చిన్నదానికి భయపడిపోయి ప్రతి సంఘంలో ఉన్న వాళ్ళ ప్రతి అపవాది తరుగుతూ నీళ్లు పారిపోతున్నారు. సంఘము దేవుని ఎదుట నిలబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అపవాది చీకటి శక్తులన్నిటినీ కూడా లయపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎదుట అంటే సంఘము ఎదుట సాతాను కోటలు నిలవలేవు. స్తుతులతో ఒక దుర్గమును మనమే స్థాపించాలి. అందుకే స్తోత్రాలు చెల్లించాలి, విజ్ఞాపనలు చేయాలి. అందుకే ఆ రోజు ఆరాధన అంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా జరుగుతుంది. విశ్వాసులందరూ బలపడిపోతారు. యేసు రక్తమే చేయి, ఆత్మకార్యం జరగాలి. ఇదేమీ లేకుండా 4 పాటలు పాడేసి ఇంకా ఏముంది వాక్య 4 మొక్కలు చెప్పేసుకుని ఏమున్నదాడు ఇక్కడ. స్తుతుల మూలముగా దుర్గమును స్థాపించి ఆ స్తుతుల మీద ఆయన కూర్చోబెట్టి అప్పుడు జరగాలి పరిచర్య. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎదుట నిలబడటానికి మనము శక్తిని సంపాదించుకోవాలి. యాజకులు ఆ దేవుని మందిరములో నిలబడలేకపోయారు. మనం నిలబడాలి. నిలబడే శక్తి దేవుడు మనకిచ్చాడు. ఆ రోజంటే ఆయన మహిమను కనుపరిచాడు కాబట్టి యాజకులు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు దేవుడు తన మహాకృప వలన మనలందరినీ ఆయన యొద్దకు చేర్చుకుంటున్నాడు. ఏ భేదము లేదు, అందరినీ ఆయన ప్రేమించుచున్నాడు. అందరికీ ఆయన మహిమను తన మహిమతో మనల్ని కప్పి తన ఎదుట నిలబెట్టుకోవటానికి 2 చేతులు చాచి ఎదురు చూస్తూ చెప్తున్న మాట, సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. మైక్ పోనీ.